హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను కదండి. నెయ్యిలో నూక వేపుకుందాం. కొద్దిగా వేపుకుందామండి. ఎక్కువ అవసరం వద్దు, మళ్ళీ మాడితే కొంచెం బాగోదు. కొద్దిగా వేపుకొని తీసుకుందాం. చూడండి, ఇలాగే ఎగితే సరిపోద్ది. తీసేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుని కొద్దిగా పల్లీలు వేపుకుందామండి. పల్లీలు వేయించుకుందాం. పల్లీలు మాడనే వద్దండి, చిటపట్లు ఆడతాయి కదా, అప్పుడు వేగిపోయినట్టే తీసేసుకుందాము. తర్వాత పల్లీలు వేగిపోయి ఇప్పుడు తీసేసుకుంటాను. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. నూనె బాగా వేడి ఉన్నప్పుడే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగాలండి, లేకపోతే చేతి వస్తుంది. ఆవాలు వేగండి. శనగపప్పు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందామండి. శనగపప్పు వేగిందండి. ఇదిగోండి అల్లము, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇప్పుడు వేసుకుందామండి. ఉప్మాలో అల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగే వేస్తే సరిపోద్దండి. ఒక కప్పు నూనెకి 4 కప్పులు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు నూక వేసుకుని కలుపుకుందామండి. ఉప్మా మొత్తం నెయ్యితో చేసుకున్నా బాగుంటుంది కానండి, నేను నూక ఆల్రెడీ నెయ్యితో వేపాను కదా, అందుకు కొద్దిగా నూనె వేసాను. మొత్తం నెయ్యి వేయలేదు. అది కొంచెం ఇది కొంచెం వేసానండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం. జారుడు ఉప్మా చాలా బాగుంటుందండి ఇది. చూడండి, జారుడు ఉప్మా బాగుంది కదా. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. వేయించుకున్న పల్లీలు వేసుకుని కలిపేసుకుందాం. పల్లీలు అయితే అసలు మెత్తబడవండి, చాలా కరకరలాడుతుంటాయి. చూడండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండి. పల్లీతో చట్నీతో తింటే చాలా బాగుంటుంది కానీ చట్నీ అయిపోయింది. ఉసిరిగా ఆవుగా చేశానండి. ఇది దగ్గర సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటికీ చాలా బాగుంది. ఉసిరికాయ పచ్చడితో ఉప్మా.